వెల్కమ్ టు సీక్రెట్ కేస్ ఫైల్స్ ఛానల్. ఈరోజు మా వీడియో ఇది ఒక అద్భుతమైన కానీ భయానకమైన మిస్టరీ కథ. ముగ్గురు వ్యక్తులు ఒక్కరోజులోనే మాయమయ్యారు. నిష్కర్షలు లేవు, ఆధారాలు లేవు, కానీ వారి గదిలో చివరి వాక్యం మాత్రమే మిగిలింది. ఈ కథ 1900 సంవత్సరానికి చెందింది. స్కాట్లాండ్లోని ఫ్లానెన్ ఐల్స్ లైట్ హౌస్ ఒక సముద్రపు నిండు అంధకారంలో వెలుగురించే దీపస్తంభం. కానీ ఒక రోజు దీన్ని కాపాడే ముగ్గురు వ్యక్తులు పూర్తిగా అదృశ్యమయ్యారు. ఫ్లానెన్ ఐల్స్ లైట్ హౌస్ స్కాట్లాండ్లోని ఓ చిన్న, అనాథదీవిలో ఉంది. ఈ లైట్హౌస్ను 1899లో నిర్మించారు. దీని బాధ్యత ముగ్గురు కాపాలుదారులకు అప్పగించారు. వారి పేర్లు జేమ్స్ డుకాట్, థామస్ మార్షల్, డొనాల్డ్ మెకార్థర్. వారి పని రాత్రివేళ దీపాన్ని వెలిగించడమే. 1900 డిసెంబర్ 15న ఓ ప్రయాణిక నౌక ఆక్ట ఈ లైట్హౌస్ వైపు వస్తోంది. కానీ దీపం వెలుగడం లేదు. లైట్ హౌస్ వెలుగడం ఆగిపోవడం అంటే పెద్ద ప్రమాద సంకేతం. అసలు ఏమైపోయారు? డిసెంబర్ 26, 1900 రాబర్ట్ మూర్ అనే లైట్ హౌస్ ఇన్స్పెక్టర్ తన సహాయకులతో అక్కడికి చేరుకున్నాడు. కాని లైట్ హౌస్ తలుపు మూసి ఉంది. అది బలవంతంగా తెరిచేసరికి లోపల ఎవరూ లేరు. ముగ్గురి మాయంపై కొన్ని ఆధారాలు లభించాయి. ఒకరు వారి జాకెట్ కూడా లేకుండా బయటకు వెళ్లారు. వారి మాయంపై చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. తుఫాను సిద్ధాంతం, ఒక పెద్ద అల వారికి తాకి సముద్రంలోకి లాక్కెళ్ళిందా? దొంగల దాడి, మర్మమైన వ్యక్తులు వారిని హత్య చేసి ఆచూకీ లేకుండా చేశారా? దేవతల కోపం, అక్కడి ప్రజల నమ్మకం ప్రకారం ఫ్లానెన్ ఐల్స్ దీవి దేవతలకు చెందినది. వారు మానవులను సహించలేరని కొంతమంది నమ్ముతారు. సత్యమేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. టేబుల్ మీద ఆహారం మిగిలిపోయింది, అర్ధాంతరంగా బయటకు వెళ్ళినట్లు. చివరి రికార్డింగ్లోని వాక్యం, ద స్టార్మ్ ఇస్ కమింగ్. కానీ ఆ రోజు ఎటువంటి తుఫాను రికార్డ్ కాలేదు. ఇంతకీ వాళ్ళు ఏమైపోయారు? ముగ్గురు లైట్ హౌస్ కాపాలుదారులు మాయమైన ఈ కథ 125 సంవత్సరాల తర్వాత కూడా ఓ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ముగ్గురు వ్యక్తులు ఎలా మాయమయ్యారనుకుంటున్నారు? మీ ఆలోచనలను కింద